బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారి తీరం వైపుకు దూసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను జర్నలిస్ట్ వేణులంక. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు చేరాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో తీరాన్ని తాకిన ఫెంజల్ తుఫాను అటు తమిళనాడు అలాగే పుదుచ్చేరి రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత అల్పపీడనం ఏర్పడినప్పటికీ అది తీరాన్ని తాకేలోపే బలహీనపడిపోయింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఇది క్రమంగా బలపడుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. భారత వాతావరణ సంస్థ IMD తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రకు దగ్గరగా వచ్చి అక్కడ నుండి ఉత్తర దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో మొదటగా మన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కనబడతాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్పపీడనం ప్రభావం కనిపించే అవకాశం కనబడుతుంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 19, 20 తారీఖుల్లో కురుస్తాయి. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ అల్పపీడనం ఎట్టి పరిస్థితుల్లో తుఫానుగా మారే అవకాశం లేదని IMD తెలుపుతుంది. అయితే 22వ తేదీ తరువాత ఈ అల్పపీడనం ఎటు పయనిస్తుంది, అసలు తీరాన్ని తాకుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రాష్ట్రంలో ఉన్న రైతులకు హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికీ వరి కోతలు పూర్తి చేయని రైతులు ఎవరైతే ఉన్నారో త్వరితగతిన, అంటే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి దానికంటే ముందే వరి కోతలు పూర్తి చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆ ధాన్యాన్ని తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఈ అల్పపీడనం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలను తెచ్చే అవకాశం కనబడుతుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీకు అందిస్తాను. నా ఛానల్ వేణులంక జర్నలిస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.